బెజవాడను ముంచెత్తిన మహాప్రళయం వల్ల ప్రతి ఇల్లు నష్టం, కష్టం చవిచూసింది. 25 లక్షలకు పైగా జనాభా ఉన్న బెజవాడలో అందులో 80% ప్రజానీకం ఈ భారీ విలయానికి డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యారు అని అంటున్నారు. ప్రతి ఇంటికి సగటున 10 నుంచి 15 లక్షల దాకా నష్టం మిగిల్చిన పెను విషాదంగా చెబుతున్నారు. ముఖ్యంగా విజయవాడ విస్తరించి ఉన్నది అంతా కొండల మీద, కరకట్టు మీద, చెరువులు, ఇతర వాగుల వంకల మీద ఆవాసాలతోనే వారే 180% ఉన్నారు. ఈసారి వచ్చిన భారీ వర్షాలు, అలాగే దానితో పాటు వచ్చి పడిన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఏ ఒక్కరి ఇంట్లోనూ శాంతి లేకుండా చేశాయి. ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి అంతా వరదకు సమర్పణమయ్యింది. టీవీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ సైకిళ్లు, ఇతర ఖరీదైన వస్తువులు అన్నీ కూడా వరదలో కొట్టుకుని పోయాయి. అంతేకాదు, గొడ్డు గోదా కూడా పోయాయి. ఇంకా చాలా ఇళ్లలో చొరబడిన వరద నీరు వారికి ఏమీ విలువైన సామాను లేకుండా చేసింది. అన్నీ నీటిలో పడి ఎందుకు పనికి రాకుండా పోయాయని విలపిస్తున్నారు. ఇక విలువైన డాక్యుమెంట్లు, ఇతర వస్తువులు అన్నీ కూడా వరదమ్మకు అర్పితం అయిపోయాయి అని అంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఖరీదు అయిన కార్లు కూడా వరదల వల్ల పూర్తిగా నాశనమయ్యాయి. ఇవి మళ్ళీ పనికి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు అని అంటున్నారు. ఈ మొత్తం చూస్తే కనుక ప్రతి ఇంట్లో భారీగానే ఆస్తి నష్టం సంభవించింది అని అంటున్నారు. ఈ ఆస్తి నష్టానికి వెలకట్టి తిరిగి ఇచ్చేది ఏది పెద్దగా ఉండదు అని అంటున్నారు. ఎందుకంటే ఇదంతా ఎవరూ ఊహించింది కాదు. ఒకవేళ ఇచ్చినా అరాకొర సాయం అందుతుంది. దాంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఏ మూలకు అన్న బాధ ఉండనే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ బెజవాడ వాసులు కోలుకొని తాము ఉన్న పూర్వస్థితికి రావాలంటే ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు అని అంటున్నారు. నిజం చెప్పాలంటే కట్టుబట్టలతోనే అంతా మిగిలారు. ఇది దారుణమైన విషయం. మళ్ళీ వారు మొదట్నుంచి బతకాలి. మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలి. వారికి సాయం చేయడానికి ప్రభుత్వానికి సైతం సరిపోదు. మిగిలిన సమాజం ఏమైనా ఆదుకుంటే ఎంతో కొంత వేడి నీళ్లకు చల్లనీళ్లు అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి వచ్చిన వరదలు మొత్తం జీవితాలనే మార్చేశాయని, లక్షలాది మందికి రేపటి రోజు అన్న దాని మీద ఏ ఆశ లేకుండా చేశాయని విలపిస్తున్నారు.